స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 18 కథలోకి వెళ్తే ఇప్పుడు చింగ్షీ కూడా ట్రాన్సెండెంట్ నైట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటాడు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొంతమంది ఉంటారు. అయితే కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళని అడుగుతాడు. ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్. అక్కడ లోపల ఒక బెల్ ఉంటుంది. దాన్ని నీ ఎనర్జీతో రింగ్ అయ్యేటట్టు చేయాలి. సో దాంతో నువ్వు కాంపిటీషన్కి ఎంటర్ అవుతావు అని చెప్తారు. ఇక మరొక వైపు షెంగ్ ఫెంగ్ ఇక్కడ అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. అయితే సెకండ్ ప్రీస్ట్కి ఇచ్చిన మాట గురించి కూడా అప్పుడే మిగిలిన అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీస్ నుంచి. అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. ఇక మరొక వైపు చింగ్షీ తన అన్నయ్యకి షూయింగ్కి కనిపించకుండా దూరంగా నిల్చుని ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక స్టిక్ని ఇస్తారు. దాంట్లో డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయ్యి ఉంటారు. అయితే ఇలా డివైడ్ అయ్యి ఉన్న తర్వాత అప్పుడు సీతుహాంగ్ మరియు షూయింగ్ మిగిలిన అందరూ కూడా ఒకటే టీంలోకి వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. ఏంటి అని అంటే ఆ బిల్ని ఎవరైతే రింగ్ చేస్తారో వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు ఈ కాంపిటీషన్లో ఎంటర్ కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒకరిని పిలుస్తారు. అయితే పిలిచిన తర్వాత ఆ వ్యక్తి చాలా ఎక్కువగా తన ఎనర్జీతో తను ట్రై చేస్తాడు. కానీ అది బెల్ రింగ్ కాదు. ఇక మరొక వైపు షూయింగ్ గురించి అది సీనియర్ గురించి పిలుస్తారు. సీనియర్ ఇలా వచ్చి సింపుల్గా కొట్టేసి వెళ్ళిపోతాడు తన ఎనర్జీతో. ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. నిజంగా తను ఇంత పవర్ఫుల్లా అని చెప్పేసి వేరే వాళ్ళందరూ కూడా. ఇక మరొక వైపు ప్రతి ఒక్కరిని స్టార్ట్ చేయమని అంటారు. ఫస్ట్ సీతుహాంగ్ వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ తను ట్రై చేస్తాడు కానీ కుదరదు. కానీ తర్వాత తను బాగా ఎనర్జీ పెడితే అది రింగ్ అవుతుంది. ఇక మిగిలిన తర్వాత మరొక వైపు ఇప్పుడు మనకి మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత అయితే ఇక వాళ్ళు కూడా ముగ్గురు కలిసి ఈజీగా దాన్ని రింగ్ చేస్తారు. పుయంగ్బో కానీ లేదు అని అనుకుంటే జీ కానీ యూయూ కానీ అందరూ కూడా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు షూయింగ్ వెళ్తాడు. షూయింగ్ వెళ్ళి తను కూడా తన ఎనర్జీతో చాలా ఎక్కువగా ట్రై చేస్తాడు. ఇలా ట్రై చేసిన తర్వాత షూయింగ్ నిజంగానే పవర్ఫుల్ అని చెప్పేసి అక్కడ ఉన్న కొత్త వాళ్ళు అని అనుకుంటారు. ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ ఒక క్రిస్టల్స్ ఇస్తారు. సో దాంతో అందరూ పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన లీడర్స్ అందరూ కంగ్రాచ్యులేషన్స్ అలాగే ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్తారు. అయితే వాళ్ళు ఇక ఉన్న తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచే మానిటర్ చేస్తూ ఉండడానికి ఒక క్రిస్టల్ బాల్ ఉంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళినాక షెంగ్ ఫెంగ్ అనుకుంటాడు లోపల వీళ్ళకి ఏం జరగకూడదు, ఇవాళ ఒక్కరు కూడా ట్రాన్సెండెంట్ నైట్ కాకూడదు. ఎందుకు అని అంటే ట్రాన్సెండెంట్ నైట్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు అని చెప్పేసి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అయితే షూయింగ్ చింగ్షీని చూస్తాడు. ఇలా చూసిన తర్వాత నువ్వెందుకు లోపలికి వచ్చావు అని అంటే నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను అండ్ నిజంగానే వచ్చాను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తను అంటాడు. అయినా కూడా నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ చాలా ప్రమాదం అని అంటే నేను లోపలికి వచ్చాను కాబట్టి నువ్వు నన్ను ఏమీ అనకూడదు అని చెప్పేసి అంటాడు. సరే నువ్వైతే మాతోటే ఉండు అండ్ మనం బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అయినా నువ్వు రావడానికి కారణం ఎవరు అంటే జీరాంగ్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి అనుకుంటాడు షూయింగ్. ఇలా అనుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన కొంచెంసేపటికి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డీమన్ క్లాన్ వాళ్ళే ఇలా అటాక్స్ జరుగుతూ ఉన్న తర్వాత అయితే ప్రతి ఒక్కరిని డీమన్స్గా మార్చేయడమే డీమన్ క్లాన్ వల్ల ఇప్పుడు మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఏంటి అంటే షెంగ్ ఫెంగ్కి చెప్పినట్టు ఓన్లీ ట్రాన్సెండెంట్ నైట్ని మాత్రమే కాదు మిగిలిన స్టూడెంట్స్ అందరినీ కూడా డీమన్స్ లాగా మార్చేయాలి అని అనుకుంటారు. అయితే ట్రాన్సెండెంట్ నైట్ కావడానికి ఏదైతే స్వాడ్ ఉంటుందో తీయాలో అక్కడికి అది చూసిన వెంటనే దాని ముందట కొన్ని అడ్డంకులు వస్తాయి. అయితే అడ్డంకుల్ని వెళ్ళి అనుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కుదరదు. ఇక సడన్గా ఏ స్పియర్ నుంచి అయితే వీళ్ళందరినీ గమనిస్తున్నారో అక్కడ ఆ స్పియర్లో ఏమీ కనిపించకుండా ఉంటుంది. షెంగ్ ఫెంగ్ ఎంత ట్రై చేసినా కూడా ఏమీ కనిపించదు. ఇక మరొక వైపు సెకండ్ ప్రీస్ట్ చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటంటే తన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అయితే డీమన్స్ వల్ల ఎవరైతే ఎనర్జీ స్ట్రక్ అయిపోయిందో లేదనుకుంటే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క స్టూడెంట్ మళ్ళీ రికవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇలా అయిపోయిన తర్వాత షూయింగ్ అంటాడు యూయూ నీ ఐస్ని విజన్ని యూస్ చేయి, ఫస్ట్ ఆ కత్తి ఎక్కడుందో మనం చూద్దాం, ఆ స్వాడ్ ఎక్కడుందో అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు సీతుహాంగ్ ఇక్కడ నిజంగానే డీమన్స్ అటాక్ చేస్తూ ఉంటే నా తమ్ముడు కూడా ఉండుంటాడు అంటే నువ్వేం మాట్లాడకు నేను రక్షిస్తాను అని చెప్పేసి నేను వెతుకుతాను అని అంటాడు. అయితే ఒక డీమన్ని కొట్టిన వెంటనే తనకి కాన్షియస్నెస్ వస్తుంది. అంటే మనకు సింపుల్గా చెప్పాలి అంటే తను సీతువాంగ్ వాళ్ళ తమ్ముడు. అండ్ మరొక వైపు ఇప్పుడు సీనియర్ ఎవరైతే ఉన్నాడో సూయాంగ్ తను కూడా
ఇప్పుడు డీమన్ లాగా మారిపోవడానికి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. మరొక వైపు షెంగ్ఫెంగ్ లోపలికి వస్తాడు. అక్కడ ఉన్న కేయాస్ని చూసిన వెంటనే అసలు ఎక్కడి నుంచి ఈ కేయాస్ స్టార్ట్ అయిందో అని చెప్పేసి చూడాలి అని అనుకుంటాడు. మరొక వైపు సూయంగ్ మరియు షూయింగ్ ఇద్దరు కలిసి ఒకటే దగ్గర ఉంటారు. అప్పుడు షూయింగ్ ఇంకా కూడా పూర్తిగా డీమన్గా మారిపోలేదు. అప్పుడు సీనియర్ ఏమని అడుగుతాడంటే, షూయింగ్ ప్లీజ్ నన్ను చంపేయి, నేను ఈ లైఫ్లో డీమన్ కావాలి అని అనుకోవట్లేదు అని అంటే ఎంతనైనా సరే తన ఎనర్జీని యూజ్ చేసి సీనియర్ని బాగా చేయాలి అని అనుకుంటాడు. కానీ తన ఎనర్జీ సరిపోదు, ఇంకా కూడా డీమన్ లాగా మారుతూనే ఉంటాడు. ఇక మరొక వైపు మిగిలిన అందరూ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇంకా కూడా షెంగ్ఫెంగ్ కూడా రాలేదు. సో మనం ఒకసారి లోపలికి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటారు. సరే అని చెప్పేసి అందరు లీడర్స్ కూడా ఇక లోపలికి వెళ్ళడానికి ఓకే అనుకుంటారు. ఇక మరొక వైపు ఎక్కడనైతే ట్రాన్సెండెంట్ నైట్ యొక్క స్వాడ్ ఉందో ఆ స్వాడ్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు షూయింగ్. మరొక వైపు ఇక్కడ షెంగ్ఫెంగ్ మరియు సెకండ్ ప్రీస్ట్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరు ఫైట్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా షూయింగ్ చాలా ఎక్కువసేపు ట్రై చేసిన తర్వాత ఆ స్వాట్ బయటికి వస్తుంది. ఈ స్వాట్ బయటికి వచ్చిన వెంటనే అందరూ షాక్ అయిపోతారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఈ కాంపిటీషన్ అయిపోయిన వెంటనే అన్నీ కూడా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి ఆగుతాయి, అలాగే వాళ్ళు ఈజీగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కాబట్టి. అండ్ సెకండ్ది షూయింగ్ ట్రాన్సెండెంట్ నైట్ అయ్యాడని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు, ఎస్పెషలీ జింగ్క్యూ, యూయూ మరియు పూయంగ్బో. అయితే అదే టైంలో మిగిలిన లీడర్స్ కూడా వస్తారు. సో ఫైనలీ మనకి ఈసారి ట్రాన్సెండెంట్ నైట్ వచ్చారు అని చెప్పేసి మిగిలిన లీడర్స్ అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ డీమన్ అటాక్ జరిగింది అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత అక్కడ డీమన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరు. అలాగే షూయింగ్ ఎవరైతే సీనియర్ ఉన్నాడో తనకి షూయింగ్ ఏదైతే స్పియర్ని వాడతాడో అది ఆల్రెడీ కూర్చుకొని ఉంటుంది. అయితే నిజం చెప్పాలంటే సీనియర్ ఎంతగానో నేను డీమన్ లాగా మారుతున్నాను అన్నా కూడా షూయింగ్ మాత్రం తనని బాగు చేయాలని చూస్తాడు, చంపడానికి చూడడు. అయితే తన స్పియర్తో చనిపోయాడు కాబట్టి తనని ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి తనని ఈజీగా ఫస్ట్ నువ్వు లాకప్లో వేయి సీతుహాంగ్ని చెప్తాడు, అలాగే నువ్వు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని చెప్పేసి చెప్తారు. దీనికి మిగిలిన వాళ్ళందరూ అస్సలు ఒప్పుకోరు, అయినప్పటికీ కూడా సరే అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. ఇక మరొక వైపు లోపల ఉన్న షూయింగ్ని కలవడానికి జింగ్క్యూ వాళ్ళ తమ్ముడు మరియు పూయంగ్బో వాళ్ళందరూ కూడా వస్తారు. యూయూ ఇలా వచ్చిన తర్వాత నీ సెల్ చూడు, నిజం చెప్పాలంటే అన్ని బుక్స్తో అన్నిట్లలో ఉంది, నాకు తెలిసి మాస్టర్ ఇంకా నీ గురించి కేర్ తీసుకుంటున్నారు, అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా చేయమంటున్నారు, ఎలాంటి ఫేవరెటిజం చూపియద్దని ఇవన్నీ చేస్తున్నారు అని అంటే నాకు అది అర్థమైంది, అందుకే నేనేమి కోపంగా లేను, కానీ అయినప్పటికీ కూడా ఇది ఎవరు చేశారో అనేది తెలియాలి అని చెప్పేసి షూయింగ్ అనుకుంటాడు. ఇలా అనుకున్న తర్వాత అదే టైంలో సీతుహాంగ్ కూడా వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత తను అది వాళ్ళందరినీ చూసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్లాన్ ఏంటి అని చెప్పేసి, నేను బయటికి తీసుకురావడానికి ప్లాన్ ఏంటి అని చెప్పేసి అందరూ ఆలోచించుతామని అంటారు. మరొక వైపు సీతుహాంగ్ నిద్రపోవడానికి తన బెడ్ మీద పడుకొని ఉంటాడు. అప్పుడే మనకి కొంచెం గతం చూపిస్తారు. ఏంటి అంటే ఆ కాంపిటీషన్ టైంలో ఏం జరిగింది అని చెప్పేసి. షూయింగ్ బయటికి వెళ్ళిన తర్వాత సీతుహాంగ్ మరియు సీనియర్ ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. టోటల్గా అప్పటికి డీమన్ లాగా మారిపోతాడు, తన కంట్రోల్ ఉండదు కాబట్టి అక్కడే పడి ఉన్న షూయింగ్ యొక్క స్పియర్ని తీసుకొని సీనియర్ని పొడిచేస్తాడు. సో దీంతో సీనియర్ చనిపోతాడు. ఇలా సీనియర్ చనిపోయిన తర్వాత అయితే తను వెనకాలన్న ఇంకొక డీమన్ని తోటి కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే సీనియర్ని చంపేశాడు అని చెప్పేసి కొంచెం గిల్ట్ కూడా ఉంటుంది. వెనకకు తిరిగి చూసేసరికి ఆ డీమన్ ఎవరో కాదు, తన తమ్ముడు. అయితే తన తమ్ముడు నేను కాపాడుతాను అంటే నేను రక్షించుకోలేను, నేను బతకను, నువ్వు నన్ను చంపేసి అని చెప్పేసి అన్న తర్వాత అస్సలు ఫస్ట్ ఒప్పుకోకపోయినా సరే చివరికి వాళ్ళ తమ్ముడిని కూడా తను చంపేస్తాడు, డీమన్ లాగా పూర్తిగా మారిపోకముందే. ఇక ఇలా అయిపోయిన తర్వాత సీతుహాంగ్ ఏమీ తెలియకుండా నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత సడన్గా తను కలవరిస్తూ ఉంటాడు. కలవరిస్తూ ఉన్న తర్వాత అప్పుడు సీతుహాంగ్ అసలు నీకు ఏమైంది అని చెప్పేసి అడిగిన తర్వాత నేనేమని కలవరిచ్చాను అంటే నాకు తెలియదు, కానీ నువ్వు కలవరిస్తున్నావు అందుకే నేను పిలిచాను అంటే సరే అని చెప్పేసి ఇక సీతుహాంగ్ షూయింగ్ దగ్గర నుంచి ఇక వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత జింగ్క్యూకి ఎలాగైనా సరే
షూయింగ్ని బయటికి తీసుకురావాలి. సో కాబట్టి నేను సీనియర్ యొక్క బాడీని చూడాలి అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఉన్న సోల్జర్ని ఎలాగోలాగా తప్పించేసి తను లోపలికి వెళ్ళి ఆ సీనియర్ యొక్క బాడీని ఎగ్జామిన్ చేస్తుంది. ఏంటి అంటే తను ఆల్రెడీ డీమన్ లాగా మారిపోయాడా, లేదు అంటే డీమన్ ప్రొసీజర్లో ఉన్నాడా, అండ్ ఎలా తను చనిపోయాడు అని చెప్పేసి. సో తను ఒక పెద్ద నీడిల్ తీసుకొని తన బ్లడ్ని లోపలికి పొడిచి బయటికి తీసిన వెంటనే అది బ్లాక్ కలర్ ఉంటుంది. అంటే తను ఆల్రెడీ డీమన్గా మారిపోయాడు. కాబట్టి షూయింగ్ నిజం చెప్పాలంటే క్రైమ్ చేసినట్టు కాదు అని చెప్పేసి ఇదే వెళ్ళి షెంగ్ ఫెంగ్కి చెప్తుంది. చెప్పిన తర్వాత షెంగ్ ఫెంగ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, సైలెంట్గా తర్వాత మాట్లాడదాం అని అంటారు. తర్వాత సెకండ్ ప్రీస్ట్ మరియు షెంగ్ ఫెంగ్ ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు అయితే నువ్వు ఇలా ఎందుకు చేసావని అంటే నువ్వు మర్చిపోయావు మన డీలింగ్ అని చెప్పేసి అయితే షెంగ్ ఫెంగ్ లవర్ని చూపెడతాడు. చూపెట్టిన తర్వాత ఇక ఏమీ చేయలేక షెంగ్ ఫెంగ్ అలాంటి పరిస్థితిలో ఇక సైలెంట్గా ఉండిపోతాడు. ఇక మరొక వైపు మనం ఎలాగైనా సరే షూయింగ్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు షూయింగ్ వాళ్ళ తమ్ముడు కూడా అవును కరెక్టే అని చెప్పేసి అంటారు. అయితే వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్కి వస్తారు. ఆ ప్లాన్ ఏంటి అండ్ షూయింగ్ ఎలా బయటికి వస్తాడో తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.